బీచ్ ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. మేనమామ మేనల్లుడు అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం బీచ్కి స్నానానికి వెళ్లి మృత్యువాత పడినటువంటి విషాదకరమైన ఘటన నిన్న పండగ పూట చోటు చేసుకుంది. చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం తీవ్రంగా రోధించిన తీరు ప్రతి ఒక్కరిని కూడా తీవ్రంగా కలిచివేసిందని చెప్పాలి. తుని లోవకొత్తూరుకు చెందినటువంటి మణికంఠ మేనమామ, అలాగే మేనల్లుడు 10 ఏళ్ల సాత్విక్ ఇద్దరు కూడా రేవు పోలవరం బీచ్ లో పండగ కదా సరదాగా స్నానానికని వెళ్లారు. ఒక్కసారిగా అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో వాళ్ళు కంట్రోల్ కూడా చేసుకోలేని పరిస్థితిలో ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్ లో ఇద్దరు కూడా ఆ అలలలో మునిగిపోవటం, తీరంలో లోపలికి కొట్టుకుపోవడంతో కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు వాళ్ళని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఒకవైపు 10 ఏళ్ల సాత్విక్ ని కొంతమంది మత్స్యకారులు అయితే ఒడ్డుకి చేర్చే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి కొంత కొన ఊపిరితో ఉన్నటువంటి ఆ చిన్నారిని హాస్పిటల్ కి తరలించే క్రమంలోనే మార్గ మధ్యలో ఆ చిన్నారి చనిపోయాడు. మరొక వైపు మేనమామ మణికంఠ మృతదేహం కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా మృతదేహం సాయంత్రం వరకు కూడా ఎక్కడ కనిపించకుండా పోయింది. ఆ తర్వాత మెరైన్ పోలీసులు కావచ్చు, లేకపోతే కొంతమంది మత్స్యకారులు కూడా ఇలా వీళ్ళు గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉండగా నక్కవపల్లి మండలంలో ఉన్నటువంటి తీరం వద్ద మృతదేహాన్ని కనుగొన్నారు. మొత్తానికి ఒకే కుటుంబంలో ఇక్కడ మణికంఠ సాత్విక్ ఇద్దరు మేనమామ మేనల్లుడు. సాత్విక్కి 10 సంవత్సరాలు అయితే మణికంఠ మేనమామ తనకి ఒక 25 సంవత్సరాల వరకు ఉంటాయి. ఇద్దరు కూడా చిన్న వయసు వాళ్ళే. ఇద్దరు ఇలా బీచ్ స్నానానికని వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవటం అనేది కుటుంబంలో తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో మనం అనేక ప్రమాదాలు చూస్తున్నాం. రోడ్ యాక్సిడెంట్స్ కానీ, బీచ్ ప్రమాదాలు కావచ్చు, ఇలా చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమైతే మరి కొన్ని చోట్ల అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం వల్ల విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు చాలా మంది. ఏదేమైనప్పటికీ కూడా కుటుంబంలో వారి సభ్యులను పోగొట్టుకోవటం అనేది ఆ కుటుంబంలో తీవ్రమైనటువంటి దుఃఖాన్ని మిగులుస్తోంది. వారి లోటు కూడా తీర్చలేనటువంటిది. ఇక్కడ మనం చూడొచ్చు, తుని లోవకొత్తూరుకు చెందిన వీళ్ళిద్దరు కూడా పండగ సరదాగా వచ్చారు. బీచ్ అనేటప్పటికీ చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఈవెన్ అక్కడ ఎదురు బీచ్ దగ్గర మనం నించున్నప్పుడు వస్తున్నటువంటి ఆ వేవ్స్ చూసి ఎవ్వరు కూడా కంట్రోల్ అవ్వలేరు. సరే ఏం కాదులే, జాగ్రత్తగా కాసేపు స్నానం చేసేసి తిరిగి వచ్చేద్దామని అనుకుంటారు ప్రతి ఒక్కరు. కానీ కొన్ని చోట్ల హెచ్చరిక బోర్డులు కూడా మనం చూస్తాం. ఇది నిషేధిత ప్రదేశం, ఇక్కడ ఈత కొట్టడం కానీ స్నానానికి దిగటం కూడా చాలా ప్రమాదకరం, ఎవరు వెళ్ళకండని. కొన్ని సందర్భాల్లో మనం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా బీచ్కి వెళ్తాం. అందులో పెద్దవాళ్ళు మనల్ని వారించినా లేదు కాసేపే, ఎక్కువసేపు వెళ్ళం, లేకపోతే లోపలికి వెళ్ళం, లోపల దిగము అంటూ ఏదో మాటలు చెప్పి మనం తప్పించుకునే ప్రయత్నంలో కొంత ముందుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఇక్కడ కూడా మనం చూడొచ్చు, సాత్విక్ 10 ఇయర్స్ చిన్న అబ్బాయి, ఇక్కడ మణికంఠ కూడా చిన్న వయసు యంగ్ ఏజ్ లో ఉన్నటువంటి అబ్బాయి. ఇద్దరు కాసేపు స్నానం చేసి మేనమామ మేనల్లుడు సరదాగా గడిపి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ ఇంతలోనే అలల రూపంలో వచ్చినటువంటి మృత్యువు వారిద్దరిని కబలించింది. తీవ్రమైన విషాదాన్ని ఆ కుటుంబంలో నింపిందని చెప్పొచ్చు. అలాగే పండగ పూట చాలా ప్రాంతాల్లో మనం రోడ్ యాక్సిడెంట్స్ చూస్తున్నాం. ఓవర్ స్పీడ్ గా వెళ్ళటం, లేకపోతే ట్రిపుల్ రైడింగ్స్ చేయటం, లేకపోతే ట్రేస్ చేయాలి అని చెప్పేసి ఒకరికొకరు పోటీ పెట్టుకుని రేసుల్లాగా రైడ్స్ చేయటం, ఇవన్నీ కూడా చాలా వరకు ప్రమాదాలకి తావిస్తున్నాయి. ఈవెన్ బీచ్ ప్రమాదాలు కూడా ఎప్పటికప్పుడు మత్స్యకారులు కావచ్చు, లేకపోతే బీచ్ కి సంబంధించి అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మనకి తెలియదు, మనం చూసినంతసేపు బీచ్ అందంగా ఆహ్లాదంగా కనపడతా ఉంటది, కానీ అందులో చాలా ప్రమాదం ఉంటుందని అనేక సందర్భాల్లో మనం అవేర్నెస్ వీడియోస్ కూడా చేసి ఇచ్చాం. ఎక్కడైతే మనం కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి రిప్ పవర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. మనం కంట్రోల్ చేసుకొని వచ్చేవచ్చు అనుకుంటాం, కానీ మనల్ని ఆ రిప్ పవర్ అనేది లాగేస్తూ ఉంటుంది లోపలికి. మనం బయటికి రావాలని ప్రయత్నించినా మన స్టామినా స్ట్రెంగ్త్ సరిపోదు. ఎప్పటికప్పుడు మనకి బీచ్ లో లైఫ్ గార్డ్స్ చూస్తూ ఉంటాం. వాళ్ళైతే ఒక అబ్జర్వేషన్ అనేది టూరిస్టుల మీద వేసే ఉంచుతారు. వాళ్ళు లోపలికి వెళ్తున్నారు, ఆ అలలకి అట్రాక్ట్ అయ్యి ముందుకు వెళ్తున్నారు, వాళ్ళు ప్రమాదంలో ఉంటున్నారని వాళ్ళు గమనించి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఉంటారు. కానీ ఇక్కడ నిన్న పండగ కాబట్టి ఎవరూ లేని సందర్భం. అలాగే చాలా మంది బీచ్ ని ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా నిన్న మేనల్లుడు మేనమామ ఈ బీచ్ ప్రమాదంలో చనిపోవడంతో వాళ్ళు కూడా కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితులు నిన్న కనబడ్డాయి. ఈవెన్ లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు, అలాగే మెరైన్ పోలీసులు కావచ్చు, మత్స్యకారులు వీళ్ళంతా కూడా అలర్ట్ అయ్యి వాళ్ళని రక్షించాలని ప్రయత్నించినప్పటికీ కూడా మణికంఠ మృతదేహమే తీరానికి కొట్టుకొని వచ్చినటువంటి పరిస్థితులు నిన్న మనం చూసాం. ఏదేమైనా రేవు పోలవరం బీచ్ అనకాపల్లిలో జరిగినటువంటి విషాదకరమైన ఘటన చాలా బాధాకరం అని చెప్పాలి. మనం కూడా కొంత అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ ప్రమాదం పొంచి ఉందని తెలుసు కూడా కొంతమంది వెళ్తా ఉంటారు, ఇలా ప్రాణాలు పోగొట్టుకునే సందర్భాలు చూస్తాం. కానీ ఆ తల్లిదండ్రులు నిన్న ఎంత దుఃఖంలో మునిగిపోయి ఉంటారు. పండుగ కాబట్టి నా కొడుకు సరదాగా వెళ్ళాలి అనుకున్నాడు, కానీ ఇలా తనని శవంగా చూస్తాము అని అనుకోలేదు అంటూ ఆ తల్లిదండ్రులు రోధించినటువంటి, గుండెలు పగిలేలా ఏడ్చినటువంటి తీరు అయితే మాత్రం ప్రతి ఒక్కరిని కలిచివేసిందని చెప్పాలి. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, మనం టీవీ, వైజాగ్.